హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్. మరి ఈ డైలీ కరెంట్ అఫైర్స్లో మనం తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా చెప్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే భవితా సంతోష్ ఎకానమీలో మనకి తెలంగాణ మూమెంట్కి సంబంధించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ని కూడా ఇవ్వబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే మనకి భవితా సంతోష్ ఎకానమీలో జియోగ్రఫీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి ఎకనామీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్, వీడియో క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ తెలంగాణ మూమెంట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో మొదటి టాపిక్ మొట్టమొదటి సౌండింగ్ రాకెట్ పరీక్ష. మరి మొట్టమొదటి సౌండింగ్ రాకెట్ పరీక్షని ఎక్కడ నిర్వహించారు అంటే ఈ పరీక్షని గుజరాత్లో మొట్టమొదటిసారిగా నిర్వహించారు. మరి సౌండింగ్ రాకెట్ పరీక్షని మనకి మార్చి 14, 2026 నాడు గుజరాత్లోని బావ్లియార్ అనే విలేజ్లో ఈ సౌండింగ్ రాకెట్ పరీక్షని విజయవంతంగా పూర్తి చేశారు. మరి సౌండింగ్ రాకెట్ పరీక్షను ఎవరు అభివృద్ధి చేశారు అంటే దీన్ని అభివృద్ధి చేసింది అంతరిక్ష స్టార్టప్ ఓమ్ స్పేస్ రాకెట్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు? ఓమ్ స్పేస్ రాకెట్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు దీనిని అభివృద్ధి చేశారు. మరి మొట్టమొదటి సౌండింగ్ రాకెట్ పరీక్ష అనేది ఎందుకోసం నిర్వహించారు అంటే మనకు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఒక మైలురాయిని చోటు చేసుకుంది. ఇది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ మొట్టమొదటి సౌండింగ్ రాకెట్ పరీక్షని ఏర్పాటు చేశారు. ఎక్కడ? గుజరాత్లో ఏర్పాటు చేశారు. మరి ఇది ఈ అంతరిక్ష లేదంటే ఈ రాకెట్ పరీక్ష ద్వారా మనకి గుజరాత్ అనేది ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన రంగంలోకి అడుగుపెట్టింది లేదంటే ప్రవేశించింది. గుజరాత్ అనేది ఎందులోకి ప్రవేశించింది అంటే మనకి సౌండింగ్ రాకెట్ ద్వారా గుజరాత్లోని అంతరిక్ష పరిశోధన కేంద్రంలోకి లేదంటే అంతరిక్ష పరిశోధన రంగంలోకి గుజరాత్ ఇది ప్రవేశించింది. ఇది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఒక మైలురాయిగా చెప్పవచ్చు. సో ఇది ఫస్ట్ సౌండింగ్ రాకెట్ టెస్ట్. సో ద ఫస్ట్ sounding rocket test was held in Gujarat in Bavliar village on March 14, 2026. And this first sounding rocket test was developed by Om Space Rocket and Exploration Private Limited. And the purpose of this first sounding rocket test is developed in the part of Make in India. It was developed in the part of Make in India. And this is about the purpose of a sounding rocket test. And the sounding rocket test, because of this, Gujarat was entered in private space exploration sector. So because of this test, Gujarat was entered in private space exploration sector. And this is about the first sounding rocket test was held in Gujarat. Next, అంతర్జాతీయ రైల్ కోచ్ ఎక్స్పో 2026. మరి అంతర్జాతీయ రైల్ కోచ్ ఎక్స్పో 2026ని ఎందుకు నిర్వహించారు ప్రధానంగా అంటే మనకు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రైలు తయారీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ రైల్ కోచ్ ఎక్స్పో 2026ని నిర్వహించారు. అంటే మనకు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్నాం అని చెప్పి ప్రపంచానికి తెలియజేయాలి అన్న ఉద్దేశంతో తయారు చేసింది ఈ రైల్ కోచ్ ఎక్స్పో. మరి ఈ రైల్ కోచ్ ఎక్స్పో అనేది మనకి ఏ వేదికగా నిర్వహిస్తున్నారు అంటే ఈ రైల్ కోచ్ ఎక్స్పో అనేది మనకి చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వేదికగా ఈ రైల్ కోచ్ ఎక్స్పోని నిర్వహిస్తున్నారు. మరి దీన్ని ఎవరు జాయింట్గా దీనిని నిర్వహిస్తున్నారు అంటే ఏ సంస్థలు దీన్ని జాయింట్గా నిర్వహిస్తున్నాయి అంటే దీనిని సంయుక్తంగా మనకి భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ వారు మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీస్ ఎవరు
భారత రైల్వే మంత్రిత్వ శాఖ వారు మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీస్ వారు దీనిని సంయుక్తంగా ఈ ఈవెంట్ని నిర్వహిస్తున్నారు. ఏ ఈవెంట్ని? ఇంటర్నేషనల్ రైల్ కోచ్ ఎక్స్పో 2026ని. మరి ఈ ఈవెంట్ అనేది మనకి ఎవరు ప్రారంభించారు అంటే చెన్నైలోని ఐసీఎఫ్ జనరల్ మేనేజర్గా ఉన్న మనకు యు సుబ్బారావు దీనిని ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? ఐసీఎఫ్ మేనేజర్ ఆర్ జనరల్ మేనేజర్ యు సుబ్బారావు దీనిని ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు ఈ ఇంటర్నేషనల్ రైల్ కోచ్ ఎక్స్పో 2026ని అంటే దీనిని మార్చ్ 14, 2026 నాడు ప్రారంభించారు. ఇంటర్నేషనల్ రైల్ కోచ్ ఎక్స్పో 2026. So this International Rail Coach Expo 2026 was inaugurated on March 14. This was inaugurated from March 12 to March 14. మనకి ఇంటర్నేషనల్ రైల్ కోచ్ ఎక్స్పో అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారు అంటే మనకి మార్చ్ 12 నుండి మార్చ్ 14 వరకు ఈ ఇంటర్నేషనల్ కోచ్ ఎక్స్పో 2026ని నిర్వహించారు. మరి ఈ ఫ్యాక్టరీ లేదంటే ఈ రైల్ కోచ్ ఎక్స్పో ఏదైతే ఉందో దేని వేదికగా నిర్వహించారు అన్నప్పుడు ఇది చెన్నై వేదికగా నిర్వహించారు. ఏ వేదికగా నిర్వహించారు? చెన్నై వేదికగా నిర్వహించారు. సో ద ఇంటర్నేషనల్ రైల్ కోచ్ ఎక్స్పో ఈజ్ కరెంట్లీ టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ 12th to 14th. So it was held from March 12 to March 14. It is a 3-day event was held in the venue of Chennai. So it was jointly conducted by Indian Railway Ministry and Confederation of India Industries and Indian Railway Ministry was jointly conducted this event or conducted this program. So this program was launched by ICF General Manager U Subbarao. The major purpose of and what is the major purpose of this International Rail Coach Expo 2026? The purpose of this expo is to announce worldwide to the capacity of rail capacity, to the capacity of manufacturing capacity of rails in the part of Make in India, and this is the main purpose of International Rail Coach Expo 2026. What is the main purpose? The main purpose is to announce worldwide as the manufacturing of rails in part of Make in India, and this is the main purpose of this International Rail Coach Expo 2026. నెక్స్ట్ జాతీయ టీకా దినోత్సవం. మనకి భారతదేశంలో ఈ జాతీయ టీకా దినోత్సవాన్ని ఎప్పటి నుంచి నిర్వహిస్తారు అంటే మనకి మార్చి 16 నుంచి మనకి జాతీయ టీకా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మరి జాతీయ టీకా దినోత్సవాన్ని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు అంటే ఈ జాతీయ టీకా దినోత్సవాన్ని మనకి 1995 నుండి నిర్వహిస్తున్నారు. ఎందుకోసం అంటే మనకి భారతీయ ప్రభుత్వం మనకి పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని మనకి 1995 మార్చ్ 16 నాడు ప్రవేశపెట్టింది. ఎప్పుడు 1995 మార్చ్ 16 నాడు పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని ప్రారంభించింది. ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని ఎందుకు ప్రారంభించింది అంటే ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా మనకి ఎవరైతే 5 ఏళ్లలోపు పిల్లలు ఉంటారో వాళ్ళకి పోలియో రాకుండా ముందుగానే నోటి ద్వారా మందులు అందిస్తారు. మరి ఈ విధంగా మనకి పిల్లలలో వచ్చే పోలియోను అరికట్టే విధంగా మనకి భారతీయ ప్రభుత్వం ఈ జాతీయ టీకా దినోత్సవాన్ని నిర్వహించింది. మరి ఇందుకోసం ఎప్పుడు మనకి మొట్టమొదటిసారిగా 1995 మార్చి 16 నాడు నిర్వహించింది. కాబట్టి మనకు ప్రతి సంవత్సరం మార్చి 16 నాడు జాతీయ టీకా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. మరి 1995 నుండి మనకి జాతీయ టీకా దినోత్సవం నిర్వహించబడుతుంది. అలాగే 5 సంవత్సరాల పిల్లలకి మనకి పోలియో రాకుండా ముందుగానే మందులు ఇస్తున్నారు. మరి దాని ద్వారా మనకి
భారతదేశం అనేది పోలియో రహిత దేశంగా మారిందంట. మరి భారతదేశం పోలియో రహిత దేశంగా మారింది అని చెప్పి ఎవరు సమాచారాన్ని అందించారు అంటే మనకి ఈ సమాచారాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు అందించారు. ఏ రోజున అంటే మనకి 2014 మార్చి 27 నాడు మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు మనకి ఈ జాతీయ టీకా దినోత్సవానికి సంబంధించి ఈ దినోత్సవం ద్వారా మనకి ప్రతి సంవత్సరం టీకాలను అందించడం ద్వారా మన భారతదేశం పోలియో రహిత దేశంగా మారింది అని చెప్పి వివరించారు. నేషనల్ వ్యాక్సిన్ డే. So National Vaccine Day is celebrated every year on March 16. Why? Because our Indian government introduced a program of pulse polio immunization program on March 16, 1995. So in that case, this National Vaccine Day was celebrated every year on March 16. The major purpose of this National Vaccination Day is to eradicate polio in under age of 5 years children. So in that case, this National Vaccine Day was celebrated every year on March 16. So because of this program, they were given vaccination to under the age of 5 years children. So due to this consistent efforts, India was become polio-free country. So this information is given by World Health Organization on 2014 March 17. Because India is conducting many programs, or India is conducting vaccination programs to eradicate polio in under age of 5 years children. So in that case, it was become polio-free country. This information is given by World Health Organization on 2014 March 27. And this is about National Vaccination Day. నెక్స్ట్ 98వ ఆస్కార్ అవార్డులు. మరి 98వ ఆస్కార్ అవార్డులు అనేవి మనకి ఎక్కడ నిర్వహించారు అంటే మనకి అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఈ 98వ ఆస్కార్ అవార్డ్స్ని నిర్వహించారు. మరి ఆస్కార్ అవార్డ్స్ అనేవి మనకి ఈ ఆస్కార్ అవార్డ్స్కి ఎవరు హోస్ట్గా వ్యవహరించారు అంటే మరి ఆస్కార్ అవార్డ్స్కి ప్రముఖ హాస్య నటుడు అయిన మనకి కోనాన్ ఓబ్రియన్ ఈ ఆస్కార్ అవార్డ్స్కి మనకి హోస్ట్గా నిర్వహించారు. మరి ఈ అవార్డ్ అనేది మనకి ఈ అవార్డ్స్లలో భాగంగా వన్ బాటిల్ అనదర్ అనే చిత్రానికి గాను 6 అవార్డ్స్ను గెలుచుకుంది. మరి 98వ ఆస్కార్ అవార్డులో ఏ చిత్రానికి మొత్తంగా 6 అవార్డులు దక్కాయి అని చెప్పి కూడా మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావచ్చు. అంటే మనకి అవార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అత్యధిక అవార్డ్స్ అందుకున్న చిత్రం ఇది అని కూడా అడగచ్చు. అలాగే బెస్ట్ హీరో ఎవరు, బెస్ట్ నటి ఎవరు, అలాగే ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ చిత్రం, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడగవచ్చు. మరి ముఖ్యంగా మెయిన్గా మనకి ఫోకస్ చేయాల్సిన క్వశ్చన్ ఏది అంటే మనకి ఎక్కువగా అవార్డ్స్ వచ్చిన మూవీ ఏది అని చెప్పేసి మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి ఈ 98వ ఆస్కార్ అవార్డులో మనకి ఎక్కువగా అవార్డ్స్ వచ్చిన చిత్రం ఏది అన్నప్పుడు మనకి ఎక్కువగా అవార్డ్స్ వచ్చిన చిత్రం వన్ బాటిల్ ఆఫ్ ది అనదర్. దాదాపుగా 6 అవార్డులని గెలుచుకుంది. 6 అవార్డులని గెలుచుకొని మనకి ఆస్కార్ అవార్డుల్లో ప్రథమ స్థానంలో నిలిచిందంట. మరి ఆస్కార్ అవార్డుల్లో మనకి ఉత్తమ నటుడుగా ఎవరు నిలిచారు అంటే మనకి ఉత్తమ నటుడుగా మైకేల్ బి జోర్డాన్ ఉత్తమ నటుడుగా నిలిచాడు. మరి ఇందులో ఉత్తమ నటిగా జెస్సీ బక్లీ ఉత్తమ నటిగా నిలిచింది. మరి దీనికి ఉత్తమ దర్శకుడుగా ఎవరు నిలిచారు అంటే పాల్ థామస్ అండర్సన్. మరి దీనికి ఉత్తమ సహాయ నటుడు ఎవరు అంటే ఉత్తమ సహాయ నటుడుగా నిలిచింది షాన్ పెన్. ఇందులో ఉత్తమ సహాయ నటి అమీ మాడిగన్.
మరి ఇందులో ఉత్తమ అంతర్జాతీయ చిత్రం ఏది అంటే ఉత్తమ అంతర్జాతీయ చిత్రం సెంటిమెంటల్ వాల్యూ. ఉత్తమ అంతర్జాతీయ చిత్రం ఏదంట సెంటిమెంటల్ వాల్యూ. మరి ఇందులో ఉత్తమ చిత్రం ఏది వన్ బాటిల్ అనదర్, వన్ బాటిల్ ఆఫ్ ది అనదర్ అనేది ఉత్తమ చిత్రంగా ఈ ఆస్కార్ అవార్డుల్లో నిలిచింది. సో 98th Oscar Awards 2026 was held in America in Los Angeles in 2026 March 15. It was held in 2026 March 15 in America in Los Angeles, and this award ceremony was hosted by famous comedian Conan O'Brien. So in this award, which movie placed best movie of the year to these Oscar awards? So One Bottle of the Another movie is selected as best film to this Oscar awards. One Bottle of the Another is selected as best film to Oscar awards. So and who is the best actor to this Oscar awards? So Michael B. Jordan is selected to best actor to Oscar award, and best heroine Jessie Buckley is selected, or Jessie Buckley is awarded as a best actress to this Oscar award, and best supporting role is Paul Thomas Anderson. Best supporting role in men is Paul Thomas Anderson, and best supporting role in women is Amy Madigan. Best film director. Who is the best film director? Best film director award goes to Paul Thomas Anderson. Best film director goes to Paul Thomas Anderson, and best supporting role in men's goes to Sean Penn, and best award or best Oscar award in supporting role of woman goes to Amy Madigan, and best international movie goes to Sentimental Value movie. And this is about 98th Oscar Awards 2026. నెక్స్ట్ 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహం. మనకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో పొట్టి శ్రీరాముల యొక్క కాంస్య విగ్రహాన్ని రూపొందించారు. మరి దీన్ని ఎవరు ఆవిష్కరించారు అంటే మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఆవిష్కరించారు. మరి ఈ విగ్రహం ఏదైతే ఉందో మరి దీన్ని ఏ రోజున ఆవిష్కరించారు అంటే మార్చి 16 నాడు, మార్చి 16, 2026 నాడు ఈ 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. మరి 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించారు అంటే 58 అడుగులు అనేది మనకి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. మరి అందుకోసం అన్ని రోజుల గుర్తుగా మనకి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని 58 అడుగులతో వారు రూపొందించడం జరిగింది. మరి పొట్టి శ్రీరాములు దాదాపుగా 1952లో మనకి 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి 58 రోజుల తర్వాత మరణించాడు. కాబట్టి ఈ పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని 58 అడుగులతో నిర్మించారు. అలాగే పొట్టి శ్రీరాముల విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అనే పేరును కూడా పెట్టారు. మరి పొట్టి శ్రీరాముల విగ్రహానికి ఏ పేరు పెట్టారు అని కూడా అడగచ్చు. ఏ పేరు పెట్టారు? స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అనే పేరుని పెట్టారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలను త్యాగం చేశాడు కాబట్టి తనకి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అనే పేరుని పెట్టారు. మరి ఈ విగ్రహాన్ని ఎవరి ఆధ్వర్యంలో ఈ విగ్రహాల యొక్క నిర్మాణం జరిగింది అంటే ఈ విగ్రహం యొక్క నిర్మాణం అనేది ఆర్య వైశ్య మహాసభ మరియు
పొట్టి శ్రీరాముల మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దీని యొక్క నిర్మాణం అనేది జరిగిందంట. మరి దీని నిర్మాణానికి ఎన్ని రోజుల సమయం పట్టిందంట అంటే దీని యొక్క నిర్మాణానికి కేవలం 6 నెలల స్వల్పకాలంలోనే దీనిని పూర్తి చేశారు. So 58th feet statue of Potti Sriramulu. So it was unveiled on March 16, 2026 in Amaravati in Andhra Pradesh. It was unveiled by Andhra Pradesh CM Nara Chandrababu Naidu. It was unveiled by Andhra Pradesh CM Nara Chandrababu Naidu. So this statue was named as a statue of sacrifice. Why? Because this 58 feet of Potti Sriramulu statue is represents that it was symbolically represents that he was hunger strike in 1952 for subsequent formation of Andhra Pradesh. So this 58 feet of Potti Sriramulu statue symbolically represents that his hunger strike, 58th day hunger strike in 1952 for subsequent formation of Andhra Pradesh. So in that case they were designed with a 58 feet Potti Srirama statue in Amaravati. So it was designed in Arya Vaishya Mahasabha and Memorial Trust. It was designed in the near of Memorial Trust and Arya Vaishya Mahasabha. So and this is about 58 feet statue of Potti Sriramulu. So the statue was named as what is that? Statue of sacrifice. Why? Because he was sacrificed their entire life for his life to the peoples, to the subsequent formation of Andhra Pradesh. So in that case the statue was named as statue of sacrifice. Next, 2026 Chinese Grand Prix. మరి 2026 చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ అనేది March 15th చైనీస్లోని షాంఘై వేదికగా నిర్వహించారు. మరి ఈ గ్రాండ్ ప్రిక్స్ అనేది మనకి ఈ గ్రాండ్ ప్రిక్స్లో 19 సంవత్సరాల కిమి ఆంటోనెల్లి విజయాన్ని ప్రదర్శించాడు, లేదా తన కెరియర్లోనే మొదటి విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. ఎవరు? కెమి ఆంటోనెల్లి. 19 సంవత్సరాల కెమి ఆంటోనెల్లి ఈ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్లో విజయాన్ని సాధించాడు. మరి ఇతని టీమ్మేట్ అయిన జార్జ్ రసిల్ 2వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఎక్కడ? చైనీస్ గ్రాండ్ ప్రిక్స్లో. సో 2026 Chinese Grand Prix. So this Chinese Grand Prix took place on March 15, 2026 at the Shanghai International Circuit. It was historical weekend. Why? Because 19 years Kemi Antonelli was achieved a victory in this Chinese Grand Prix, and his teammate George Russell placed second in this Chinese Grand Prix 2026. Next, 2026 Asia Cup Archery. మరి 2026 ఆసియా కప్ ఆర్చరీ యొక్క షెడ్యూల్స్ని విడుదల చేశారు. మరి 2026 ఆసియా కప్ ఆర్చరీ అనేది 3 స్టేజెస్లో నిర్వహించనున్నారు. ఎన్ని స్టేజెస్లో నిర్వహించనున్నారు? దాదాపుగా 3 స్టేజెస్లో నిర్వహించనున్నారు. మరి మొదటి స్టేజ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్వహించనున్నారు అంటే మొదటి స్టేజ్ మనకి March 21 నుండి March 28, 2026 వరకు నిర్వహిస్తున్నారు. ఎక్కడ అంటే మనకి బ్యాంకాక్లో. ఎక్కడ? మొదటి దశని
మనకి మార్చ్ 21 నుండి మార్చ్ 28, 2026 మధ్యలో బ్యాంకాక్లో నిర్వహిస్తున్నారు. మరి రెండవ దశని మనకి 2026 ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 26 మధ్యకాలంలో మనకి నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ని ఎక్కడ నిర్వహిస్తున్నారు? రెండవ దశని ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 26లో మనకి ఇరాక్ దేశంలోని సులేమానియాలో నిర్వహిస్తున్నారు. రెండవ దశని మనకి ఇరాక్ దేశంలోని సులేమానియాలో నిర్వహిస్తున్నారు ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 26 వరకు. మరి దీని యొక్క మూడవ దశని ఎప్పుడు నిర్వహిస్తున్నారు అంటే దీని యొక్క మూడవ దశని నవంబర్ 16 నుంచి నవంబర్ 21 వరకు నిర్వహిస్తున్నారు. మరి ఏ వేదికగా నిర్వహిస్తున్నారు అంటే దీనిని చైనాలోని హాంగ్సౌలో ఈ ఆసియా కప్ ఆర్చరీని నిర్వహిస్తున్నారు. అండ్ 2026 ఆసియా కప్ ఆర్చరీ మరి ఇది 2026 ఆసియా కప్ ఆర్చరీలో షెడ్యూల్కి సంబంధించి మనకి మొదటి షెడ్యూల్ అనేది మనకి బ్యాంకాక్లో నిర్వహించబడుతున్నారు మార్చ్ 21 నుంచి 28 వరకు. రెండవ షెడ్యూల్ అనేది ఇరాక్ దేశంలోని సులేమానియాలో నిర్వహిస్తున్నారు మనకి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 26 వరకు. మనకి మూడవది మనకి ఎక్కడ నవంబర్ 16 నుంచి నవంబర్ 21, 2026 వరకు నిర్వహిస్తున్నారు ఎక్కడ చైనాలోని హాంగ్సౌ వేదికగా. నెక్స్ట్ 2026 ఆసియా కప్ ఆర్చరీ. సో దిస్ 2026 ఆసియా కప్ ఆర్చరీ recently releases their schedule. So in that schedule the stage 1 will be held in Bangkok on March 21st to 28, 2026 and stage 2 will be held from Iraq country in Suleimania from April 21st to April 26, 2026 and stage 3 will be held in November 16 to November 21 in Hangzhou in China. And this is about 2026 Asia Cup Archery. Next, International Match Day. మరి ఇంటర్నేషనల్ మ్యాచ్ డేని మనం ప్రతి సంవత్సరం మార్చి 14th నాడు నిర్వహిస్తారు. మరి ఎందుకోసం మార్చి 14th నిర్వహిస్తారు అంటే మనకి మార్చి 14th అనేది పై అనే అంకెని సూచిస్తుంది. పై అంటే పైని మనం ఏ విధంగా రాస్తాం? 22/7 అని రాస్తాం. మరి 22/7 యొక్క వాల్యూ ఏంటి అంటే 3.14. మరి 3.14 అంటే మార్చి 14 మనం ఏ విధంగా రాస్తాం? 3/14/2026. మరి 3.14 మరి డేట్ని ఈ విధంగా రాసినప్పుడు మనకి 3.14 అనే అంకె ఎప్పుడు వస్తుంది అంటే మార్చి 14th నాడు వస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం మార్చి 14th నాడు మనకి అంతర్జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటాము. మరి దీనిని అధికారికంగా ఏ రోజున జరుపుకున్నారు అంటే మార్చి 14, 2020 నాడు అధికారికంగా గణిత దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఎప్పుడు? 2020 ఆ సంవత్సరంలో గణిత దినోత్సవాన్ని జరుపుకున్నారు. మరి దీనిని ఎవరు పర్యవేక్షిస్తారు అంటే అంతర్జాతీయ గణిత యూనియన్ దీనిని పర్యవేక్షిస్తుంది. ఎవరు పర్యవేక్షిస్తున్నారు? అంతర్జాతీయ గణిత యూనియన్ వారు దీనిని ఈ సెలబ్రేషన్స్ని పర్యవేక్షిస్తారు. లేదంటే ఎవరి పర్యవేక్షణలో ఈ అంతర్జాతీయ మ్యాథ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు అన్నప్పుడు కూడా మనకి అంతర్జాతీయ గణిత యూనియన్ పర్యవేక్షణలో నిర్వహిస్తారు. మరి ఇంటర్నేషనల్ మ్యాథ్స్ డే మరి 2026 సంవత్సరంలో ఏ థీమ్తో నిర్వహించారు అన్నప్పుడు ఈ అంతర్జాతీయ గణిత దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే గణితం మరియు ఆశ అనే థీమ్తో ఈ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ డేని నిర్వహిస్తారు. సో
International Match Day. So International Match Day was celebrated every year on March 14. Why? Because March 14 is represents the value of pi. The value of pi. And what is the value of pi? Pi is written as 22/7. The value of pi is 22/7, and 22/7, the real value of 22/7 is 3.14. So 3.14. So we are right the date of March 14 as 3/14 and 2026. So 3/14. So why? Because March is a third month and 14th is a date. So 3.14. March 14 represents what? 3.14. 3.14 is what? It is the value of a pi. So in that case, International Match Day was celebrated every year on March 14. Every year on March 14. మరి ఇది సో this 2026 year International Match Day celebrated with the theme of Mathematics and Hope. Mathematics and Hope. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.